ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈరోజు 17th ఏప్రిల్ రోజు మన జిల్లా నారాయణపేట్ జిల్లా కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ మద్దూర్ మండలంలో కాజీపూర్ విలేజ్లోనే ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఓన్లీ 4 ప్లేసెస్లో మాత్రమే ఎంటైర్ స్టేట్ వైడ్గా 4 ప్లేసెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మద్దూర్ మండలం నారాయణపేట్ జిల్లా, ఒకటి ఖమ్మం జిల్లాలో తర్వాత ఒకటి కామారెడ్డి జిల్లాలో, తర్వాత ఇంకొకటి ములుగు జిల్లాలో. సో 4 కార్నర్స్ ఆఫ్ ద స్టేట్లో 4 మండలాలు ఎంపిక చేయడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ధరణి స్థానంలో ఒక సరళమైన భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 14, 2025న ప్రారంభించింది. దీనిలో భాగంగా నారాయణపేట్ జిల్లాలోనే మద్దూర్ మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారు. పరిపాలనలో గొప్ప ఆశయంతో ప్రవేశపెట్టబడిన భూభారత పోర్టళ్లను మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమం జిల్లా యంత్రాంగం మరియు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి మేము కృషి చేస్తాము. ఈ భూభారతి చట్టంలో హక్కుల రికార్డులను తప్పుల సరైన చేయడానికి అవకాశం, రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేయడానికి ముందు భూములు సర్వే మరియు మ్యాప్ తయారీ, పెండింగ్ సాధారణ బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాస్బుక్ పుస్తకాలు భూమి పటం, భూమి సమస్యల పరిష్కారానికి 2 అంచెల అపీల్ వ్యవస్థ, భూదార్ కార్డ్స్ జారీ, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్, అసైన్, ఎండౌమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే అధికారం ఈ చట్టంలో కల్పించింది. మద్దూర్ మండలంలో మొత్తం 30,628 ఏకర్స్ భూమి, 47,706 ల్యాండ్ పార్సెల్స్ మరియు 16,478 ఖాతాలు కలవు. వీటిలో 15,487 ఖాతాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వనైనది. 991 ఖాతాలు వివిధ కారణాలతో పార్ట్ బిలో కలవు. ఈ మండలంలో సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం 261 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ మండలంలో అన్ని రకాల ప్రభుత్వ భూములు 5,032 ఎకరాలు కలదు. ఇందులో 2,291 ఏకర్స్ భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్ చేయనది. 2,741 ఏకర్స్ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మళ్ళీ కాజీపూర్ గ్రామంకి వస్తే కాజీపూర్ రెవెన్యూ గ్రామంలో మొత్తం 1,312 ఏకర్స్ భూమి, 1,545 ల్యాండ్ పార్సెల్స్ మరియు 562 ఖాతాలు కలవు. వీటిలో 537 ఖాతాలకు పట్టాదార్ పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. 25 ఖాతాలు వివిధ కారణాల్లో పార్ట్ బిలో కలవు. ఈ రెవెన్యూ గ్రామంలో సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం 4 అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. ఈ రెవెన్యూ గ్రామంలో అన్ని రకాల ప్రభుత్వ భూములు 149 ఏకర్స్ కలదు. ఇందులో 136 ఏకర్స్ భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్ చేయనది. 12 ఏకర్స్ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇవి కొన్ని వివరాలు మద్దూరు మండలం తర్వాత కాజీపూర్ గ్రామాల గురించి చెప్పిన. ఈ కమింగ్ డేస్ ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 లోపు ఈ పీరియడ్లోనే మద్దూర్ మండలంలో ప్రతి రెవెన్యూ విలేజ్లో ఒక రెవెన్యూ సదస్సు కూడా ఏర్పాటు చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2 టీంలు ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. 2 టీంలు అంటే టీం తహసీల్దార్ మద్దూర్ కింద పనిచేస్తుంది, ఇంకొక టీం డెప్యూటీ తహసీల్దార్ కింద పనిచేస్తుంది. ప్రతి టీంలో 6 స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఉంటారు. ఒకరు సర్వేయర్, ఒకరు రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒకరు సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, ఒకరు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒకరు ఆఫీస్ సబార్డినేట్. ఈ 6 మెంబర్ టీం ప్రతి రెవెన్యూ విలేజ్లో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 లోపు ఈ పీరియడ్లో ఖచ్చితంగా 9 o'clock to 4 o'clock ఒక ప్రీ షెడ్యూల్ విజిట్ చేస్తుంది. తర్వాత ఇచ్చిన అప్లికేషన్స్ కూడా గ్రీవెన్సెస్ కూడా అని కలెక్ట్ చేస్తారు. మే నెలలోనే మే 1 to 31 లోపు ఇవి అన్ని వచ్చిన అప్లికేషన్స్ కూడా మిషన్ మోడ్లో మద్దూర్ మండల్ తర్వాత నారాయణపేట్ జిల్లా టీం ఇక్కడ కూర్చొని మొత్తం ప్రాసెసింగ్ కూడా చేస్తుంది. ఈ జూన్ 2 మన స్టేట్ ఫార్మేషన్ డే దాకా ఇవి అన్ని ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటూ పైలట్ మండలంకి ఒక స్థాయి వరకు తీసుకువస్తాము. సో దట్ ఈ పైలట్ తర్వాత వచ్చిన అన్ని లెర్నింగ్స్ కావచ్చు, అన్ని పాయింట్స్ కావచ్చు, ఇవి అన్ని కూడా రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తర్వాత పోర్టల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాం.
Sir, with that, I request kind permission, మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫ్ నారాయణపేట్ కూడా ఒక ఫ్యూ పాయింట్స్ చట్టం గురించి తయారీ చేస్తారు. సంక్షేపంగా ఫ్యూ పాయింట్స్, టెక్నికల్ పాయింట్స్. ఈ యాక్ట్, మన భూభారతి యాక్ట్లో కొత్త పాయింట్స్ ఏమున్నాయి, పబ్లిక్ కోసం ఏమేం ప్రొసెసెస్ ఈజీ అయిపోయినాయి, తర్వాత రూల్స్ ఎలా ఫామ్ అయినాయి అని మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఒక బ్రీఫ్ ప్రెజెంటేషన్ ఇస్తారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పి బెన్ షాలోమ్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారిని ప్రజెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి రెవెన్యూ సదస్సుకి వచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా వేదిక అలంకరించిన మిగతా ముఖ్య సభ్యులు, హానరబుల్ ఎమ్మెల్యేస్, హానరబుల్ చైర్పర్సన్స్ అండ్ ఇతర అఫీషియల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, కలెక్టర్ సార్, ఎస్పీ సార్ అండ్ ఇతర స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులకి, ఈ గ్రామంకి సంబంధించిన సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం, తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారత చట్టంలో ఒక గొప్ప సంకల్పం ఉంది. ఈ చట్టంలో మనం చూడొచ్చు, ధరణి సమస్యలు పరిష్కారం చేయటంతో పాటు రెవెన్యూ పరిపాలనని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళగలదు. ఈ చట్టంకి సంబంధించిన ముఖ్య లక్ష్యాలు, ముఖ్య విషయాలపైన కొంత క్లుప్తంగా మనము చూద్దాం. మీకు ఈ స్క్రీన్ పైన కూడా పడుతుంది, మీరు చదవచ్చు. భూభారతికి సంబంధించిన కీలక అంశాలు: ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు, అది భూభారతి. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ చేయబడుతుంది. పెండింగ్ సాదాబాయినామా దరఖాస్తుల పరిష్కారం కూడా ఉంది. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ ఉంది. భూమి హక్కుల ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులో నమోదు చేసుకోవచ్చు. పాస్ పుస్తకంలో భూమి పట్టం, భూ సమస్యలు పరిష్కారానికి 2 అంచెల అపీల్ వ్యవస్థ, భూదార్ కార్డులు జారీ, ఇంటి స్థలాలకు అబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డు మార్చి ఉన్న ప్రభుత్వం భూమికి పట్టాలు పొంది ఉంటే దాన్ని రద్దు చేసే అధికారం కూడా కల్పిస్తుంది. 1971 చట్టం ప్రకారం హక్కుల రికార్డు ఉన్న 1B రికార్డు ధరణి చట్టం కింద హక్కుల రికార్డు కొనసాగింది. ఎలాంటి కొత్త రికార్డు రూపొందలేదు. రికార్డు సవరణ కోసం ధరణి చట్టంలో ఎలాంటి నిబంధన లేదు. కానీ భూభారతి చట్టంలో మనకు సెక్షన్ 4లో ఈ తప్పుల సవరణ కోసం కూడా మనకు ఒక ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. హక్కుల రికార్డు తప్పుల సవరణకు భూమి హక్కుల ఉంది. రికార్డులు లేని వారు హక్కుల రికార్డులు నమోదు చేసుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా కలెక్టరు దరఖాస్తు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అపీల్ దఖలు చేసుకోవచ్చు. ధరణి చట్టంలో రికార్డు సవరణ కోసం నియమం లేదు. తప్పుల సవరణకు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందే. కానీ మనకు ఈ చట్టంలో మనకు అపీల్ చేసుకోవడానికి ప్రొవిజన్ కల్పించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కి వస్తే కొనుగోలు, దానం, తనఖా, బదిలీ,
భాగపంకాల ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డు మార్పులు చేసి పట్టదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్కి ఒక రోజు జరిగిపోతుంది. ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు, సర్వే మ్యాప్ లేదు. మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్ప అపీల్కు అవకాశం లేదు. కానీ ఇప్పుడు మన భూభారతి చట్టంలో ఇవన్నీ కూడా ఆప్షన్స్ వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ కూడా ఈ చట్టంలో ఉన్నది. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డు మ్యూటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. పట్ట పాస్ పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేయడం చేస్తారు. ధరణి చట్టంలో ప్రకారం మ్యూటేషన్ చేసే ముందు విచారణ లేదు. దీని వలన వారసుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. కానీ ఇట్లాంటి సంఘటనలు ఈ కొత్త భూ భారతి చట్టంలో మనకు ఉండదు. ఎందుకంటే మనకు ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. సో ఏ రకమైన వారసత్వంగా వచ్చిన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమిక మ్యూటేషన్ సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పు, లోక్ అదాలత్, అవార్డ్, అసైన్మెంట్ పట్టా, 38E సర్టిఫికేట్, 13B సర్టిఫికేట్, ORC సర్టిఫికేట్ ఇవన్నీ ద్వారా హక్కుల సంక్రమిస్తే ఆర్డీఓకు దరఖాస్తు చేసుకొని హక్కుల రికార్డు మార్పులు చేసి పట్టదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణ చేసి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలి. హక్కుల రికార్డు మార్పులు చేసి దరఖాస్తుదారునికి పట్ట పాస్ పుస్తకం ఉంటే అందులో నమోదు చేయడం లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేయడం చేస్తారు. ధరణి చట్టం ప్రకారం కోర్టు ద్వారా భూమి హక్కుల సంక్రమించినప్పుడే తప్ప మరో విధంగా హక్కుల సంక్రమిస్తే మ్యూటేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో మనకు వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోనికి వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి గత 12 ఏళ్ళు అనుభవంలో ఉంటే క్రమబద్ధీకరణ కోసం చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపైన ఆర్డీఓ విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డు నమోదు చేసి పట్టదారు పాస్ పుస్తకం ఇస్తారు. కానీ ధరణి చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి నియమాన్ని పొందుపరచలేదు. దీని వలన గౌరవ హైకోర్టు కూడా సాదాబైనామా క్రమబద్ధీకరణపై స్టే విధించారు. పట్టదారు పాసు పుస్తకంకి వస్తే భూభారతి హక్కుల రికార్డు నమోదు అయి ఉన్న అందరికీ తనంత తను కానీ భూ యజమాని దరఖాస్తు చేస్తే కానీ రికార్డు పరిశీలించి 300 రూపాయల్లో ఫీజు వసూలు చేసి పాసు పుస్తకం జారీ చేస్తారు. ఈ వెసులుబాటు ధరణి చట్టంలో లేదు. అప్పీల్ వ్యవస్థకి వస్తే మన భూభారతి చట్టంలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లపై లేదా తహసీల్దార్ జారీ చేసిన పాస్ పుస్తకం లేదా భూదార్పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారి అప్పీల్ చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు 2వ అప్పీల్ చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన మ్యూటేషన్లపై లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి చేసిన సాదాబైనామా క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్కు 2వ అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదు, కోర్టులను ఆశ్రయించాల్సిందే. కానీ మనకు భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రివిజన్ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. మోసపూరితంగా హక్కుల రికార్డు మార్చి ఉన్న ప్రభుత్వం భూములు ద్వారా ఎవరికైనా హక్కులు వస్తే అవి ఆ భూపరిపాలన ప్రధాన కమిషనర్కు కూడా దరఖాస్తు చేయవచ్చు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ తనంత తను కూడా ఈ కార్యాలు తీసుకోవచ్చు. ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాటు లేదు. అదేవిధంగా గ్రామ రెవెన్యూ రికార్డు, గ్రామ పహాని, ప్రభుత్వ భూములు రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్,
లను ప్రభుత్వం నిర్వహిస్తుంది. భూమి హక్కుల రికార్డుని వివరాలని ఈ రికార్డు ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఈ గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ చేసి భద్రపరుస్తారు. ధరణి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డు నిర్వహణ నిలిచిపోయింది. ధరణి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డులు గురించి ప్రస్తావన లేదు. సో ఇప్పుడు మనం ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలపైన మనం అవగాహన తెప్పించుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం గౌరవంగా చెప్పుకోవచ్చు, ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ భూభారతి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఈ కాజీపూర్ గ్రామంలో ప్రారంభం చేయబోతున్నాం. ఇక్కడ 3 కౌంటర్లు పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఎవరికైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చిన ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ఏదైతే జరిగిందో ఆ ఫామ్స్లో మీరు మీ డీటెయిల్స్ భర్తీ చేసి ఈ కౌంటర్స్లో ఇస్తే మేము దాన్ని స్వీకరించి గవర్నమెంట్ ఇచ్చిన టైం లైన్స్తో కట్టుబడి ఆ టైం లైన్స్ లోపలనే మేము ఈ పరిష్కారం చేయడానికి మేము తప్పనిసరిగా మేము కోఆర్డినేట్ చేసి మేము అయిపోగొడతాం. దీంతోపాటు ఎవరికన్నా ఏదైనా అపోహ ఉన్నా మీరు మా కౌంటర్స్ దగ్గర ఉన్న తహసీల్దార్లు కావచ్చు, డీటీలు కావచ్చు, వాళ్ళతో మాట్లాడి మీరు ఈ క్లారిఫికేషన్ పొందొచ్చు. సో మీకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సు అనేది మన 10 ఏళ్ళ నుంచి చూసాం. ఇట్లాంటి సమీక్ష ఎప్పుడు మనం చూడలేదు 10 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి ఈ గ్రామంలో ఇట్లాంటి సమావేశం పెట్టడం అనేది చాలా శుభదినం. అందుకని మీకు అందరికీ కూడా నేను ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్గా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకున్న సమస్యలు ఏమన్నా ఉన్నాయండి, ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ లేకపోతే భూమి గట్టు డిస్ప్యూట్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా మీరు ముందుకు వచ్చి మాతో సంప్రదిస్తే మేము తప్పకుండా పరిష్కారం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అడిషనల్ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ భూమి సునీల్ గారు అడ్వకేట్. భూమి సునీల్ గత 25 సంవత్సరాల నుండి ల్యాండ్ రైట్స్ పైన అనేక ఆర్టికల్స్ రాస్తూ వివిధ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలకు కూడా వారు ప్రజెంటేషన్స్ ఇస్తూ భూమి హక్కుల పైన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వేతర సంస్థల్లో కూడా పనిచేస్తూ భూమి హక్కుల పైన పేద వర్గాల ప్రజలకు కానీ అటు అసైన్మెంట్స్ ల్యాండ్స్ కాకుండా అన్ని వర్గాల రైతులకు కూడా ఆ ల్యాండ్ రైట్స్ పైన అనేక అనుభవాలతో ఒక న్యాయవాదిగా కూడా ప్రముఖ న్యాయవాదిగా ప్రజల తరపున రైతుల తరపున వాదించినటువంటి అనుభవం వారికి ఉంది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి గొప్ప అవకాశం కల్పించింది. భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడంలో వారి యొక్క పాత్రను ఇన్వాల్వ్ చేయడంతో వారు ఎంతో కృషి చేసి ఈ యొక్క భూభారతి చట్టం అమలు రావడంలో వారి కృషి ఎంతో అమోఘమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకసారి భూమి సునీల్ అడ్వకేట్ గారి గట్టిగా మన కాజీపూర్ గ్రామాన్ని చప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక పైనున్న గౌరవ రెవెన్యూ మంత్రి గారికి, తిరుపతి రెడ్డి గారికి, వేదిక పైనున్న గౌరవ ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర రెవెన్యూ అధికారులకి, ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గౌరవ రెవెన్యూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చట్టం గురించి, సెక్షన్ల గురించి, తీర్పుల గురించి ఇప్పుడేం ప్రసంగం చేయను. కానీ ఈ కొత్త చట్టం గౌరవ మంత్రి గారు 14 నెలలుగా శ్రమపడి తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వస్తే మన జీవితం ఏ మారబోతుందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా. చాలా వేదికలలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్తూ వస్తున్నారు, మేము ఒక గొప్ప చట్టాన్ని తయారు చేస్తున్నాము, ఈ చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. ఆ చట్టం తేవటమే కాదు, అందరి భాగస్వామితో చట్టం రావాలి, ఈ చట్టం అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాతే రావాలనే ఉద్దేశంతో 14 నెలల కాలం గడిచినా సరే ఇప్పుడు దేశం ఒక గర్వించదగ్గ చట్టం తీసుకొచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి ఒక్కసారి మనం అందరం కరతాళంతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలుపుకోవాలి తెలంగాణ రైతాంగం తరపున. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం బిడ్డ, మొదటి రోజు నుంచి అధికారం రాకముందు నుంచి కూడా తెలంగాణలో కీలకమైన సమస్య ఏది ఉంటే భూమి సమస్య ఉంది. ధరణి రైతాంగానికి కొత్త చిక్కులు సృష్టించింది. ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక కొత్త సిస్టమ్ పెడితే కొన్ని లక్షల కొత్త సమస్యలు సృష్టించబడ్డాయి. రైతులు కోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి, భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను అధికారాలకు రాగానే ధరణిని
బంగాళాఖాతంలో వేస్తాన్నాడు, ధరణి సంస్కరిస్తాన్నారు. వారి మాట నిలబెట్టుకుంటూ ఈ రోజున ధరణి స్థానంలో ఒక కొత్త భూభారతి పోర్టల్, కొత్త చట్టం వస్తుంది. కాబట్టి మరొక్కసారి మీరందరూ గట్టిగా కరతాళధ్వనులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ చట్టం వస్తే 3 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రోజున మనం అందరం కూడా భూమి ఉండి కూడా ధరణికి ఎక్కలేదనో, ధరణికి ఎక్కింది కానీ అలా సర్వే నెంబర్ మిస్ అయింది, ఎకరం ఉంటే అరెకరమే ఎక్కించారు, పట్టాభూమి ప్రభుత్వ భూమి అని రాశారు, ఇట్లా రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే 33 రకాల మాడ్యూల్స్ ధరణిలో ఉన్నాయి. మనం కంప్యూటర్ సెంటర్కి పోవాలి, దరఖాస్తు పెట్టాలి, 1000 రూపాయలు ఫీజు కట్టాలి. ఆ దరఖాస్తు గౌరవ మంత్రి గారు ఛార్జ్ తీసుకునేంత వరకు కూడా జిల్లా కలెక్టర్లకి, సీసీఎల్ గారికి మాత్రమే అధికారం ఉండేది. వారు ఛార్జ్ తీసుకున్న వెంటనే మొట్టమొదటి ఉపశమనం ఏం చేశారంటే, ఇవన్నీ జిల్లాకు రాష్ట్ర స్థాయికి రావాల్సిన పని లేదు, కొన్ని సమస్యలు తహసీల్దారులు, కొన్ని ఆర్డీఓలు, కొన్ని అడిషనల్ కలెక్టర్లు సమస్యలు పరిష్కారం చేయవచ్చని వెసులుబాటు ఇస్తే ఈ మధ్యకాలంలో దాదాపుగా 2 లక్షలకు పైగా, దాదాపు 3 లక్షల పైగా సమస్యలు పరిష్కారం అయినాయి. అయినా కానీ ఇంకా అడ్డంకి ఎక్కడ ఉంటుందంటే, ఏ చట్టం అయితే ధరణిని తీసుకొచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం రాసే రికార్డుల్లో తప్పులుంటే రైతాంగాన్ని కోర్టుకు వెళ్ళమంటుంది ఆ చట్టం. నా పేరు సునీల్ బదులు అనిల్ పడినా నేను కోర్టుకు వెళ్ళాలి, నాకు ఎకరం పొలంలో గుంట తగ్గినా కోర్టుకు వెళ్ళాలి, నా సర్వే నెంబర్ మిస్ అయినా కోర్టుకు వెళ్ళాలి, నా హక్కుల నిర్ధారణకి కోర్టుకు వెళ్ళాలి. కానీ నాకు హక్కు ఉంది, మీరు రికార్డులో తప్పు రాస్తే నేనెందుకు కోర్టుకు వెళ్ళాలనేది ఇంతకాలంగా తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఈ 2 సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు, సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు. గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు, ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన 2 కీలక సెక్షన్స్, సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. ఏం జరుగుతుంది ఈ సెక్షన్ల కింద అంటే, ఈనాటికి భూమి ఉండి ధరణికి రికార్డుకి ఎక్కలేదనో, రికార్డుకి ఎక్కింది కానీ తప్పులున్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వారే పరిష్కారం చేసి మన చేతికి ఒక ఉత్తర్వులు ఇస్తారు, కాపీ ఇస్తారు. కంప్యూటర్లో పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చట్టం అక్కడితో ఆగొచ్చు. మంత్రి గారు అక్కడితో ఆగకుండా ఏమన్నారంటే, అరే రైతుల సమస్యల పరిష్కారానికి వాళ్ళెందుకు దరఖాస్తులు పెట్టుకోవాలి, వాళ్ళెందుకు 1000 రూపాయలు ఫీజు కట్టాలి, వాళ్ళెందుకు మన కార్యాలయాల చుట్టూ తిరగాలి, అట్లా జరగకుండా ఉండాలి అంటే రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలి, మనమే పోయి దరఖాస్తులు తీసుకోవాలి. ఈ కంప్యూటర్ జంజాటం వద్దు. ఓ 2 పేజీల దరఖాస్తు రాసి నేను రెవెన్యూ అధికారికి ఇస్తే వారు దీనంతా పరిశీలించి పరిష్కారం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి, ఒక ఆదర్శవంతంగా నిలవాలి అంటే ఒక పైలట్ చేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక 3 జిల్లాలలో కూడా ఒక్కొక్క మండలంలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల వారి నిర్ణయం ప్రకారం 30 మండలాలలో పైలట్ జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్రం అంతటా కూడా రైతుల సమస్యల పరిష్కారం జరగబోతుంది ఈ కీలకమైన సెక్షన్ కింద. కాబట్టి తెలంగాణ రైతాంగం అందరి తరపున ఈ సెక్షన్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకునే అవకాశమే కాకుండా రెవెన్యూ శాఖని గ్రామానికి పంపినందుకు రెవెన్యూ మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇది మామూలు మార్పు కాదు. మనం కంప్యూటర్లో పోయి ఎత్తుకునే బదులు కంప్యూటర్లే మన ఊర్లోకి వస్తున్నాయి. మనం అధికారుల దగ్గరికి పోయే బదులు అధికారే మన ఊర్లోకి వస్తున్నారు. అధికారులు మన ఊర్లోకి రాక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను, రెవెన్యూ అధికారులు రాక. కాబట్టి ఈ రోజున అంత గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ చట్టం ఒక గొప్ప చట్టంగా నిలిచిపోతుంది. ఇక రెండో అంశం, ఈ రోజున తెలంగాణలో ఇంకో అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే సాదా బైనామాలు. తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాటల మీద భూములు కొనుక్కున్నారు, దున్నుకుంటున్నారు, ఏళ్ల తరబడి ఆధీనంలో ఉన్నాయి. ఇంతకు మునుపు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు. కానీ దాని మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఎందుకు విధించింది అంటే, దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ చట్టంలో సెక్షన్ పెట్టుకోలేదు. ఆ సెక్షన్ లేకపోవటం వల్ల మనకి ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలే. గౌరవ మంత్రి గారి చొరవ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదా బైనామాల దరఖాస్తులు అన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే, ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేపించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది. 9,24,000 పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అందరికీ కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక గొప్ప విజయం. ఇక
ఇంకొకటే, నేను ఎక్కువ సమయం తీసుకొని పెద్దలందరూ మాట్లాడతా, కొన్ని కీలకంగా రైతులకు పనికొచ్చి వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. ఇది పాత రికార్డు. పాత రికార్డులో తప్పులుంటే సవరించడం ఎట్లనో చెప్పిన, సాదా బైనామాల పరిస్థితి ఏంటో చెప్పిన. రాబోయే రోజులలో రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లో ఏం మార్పు రాబోతుంది, చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం. ఇప్పుడు నేను భూమి అమ్ముకోవాలనుకుంటున్నా, కొనుక్కోవాలనుకుంటున్నా, భూభారతి ఏమైనా కష్టం తెస్తుందా, మంచి చేస్తుందా, ఏం చేయబోతుంది? నాకు వారసత్వంగా భూమి వచ్చింది, నాకు పట్టా కావాలి, భూభారతి ఏం చెప్తుంది? లేదా నాకు 3080 ఉంది, నాకు 13B ఉంది, నాకు ఓఆర్సీ ఉంది, నేను అసైన్మెంట్ భూమి రెగ్యులరైజ్ చేయించుకున్నా, నాకు పట్టా ఎట్లా? దీనికి 3 సెక్షన్ల కింద భూభారతి సమాధానం చెప్తుంది. ఈ 3 మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 5, 7, 8. మధ్యలో 6 ఎందుకు వదిలేసిన అంటే 6 సాదా బైనామా, 6 ఆల్రెడీ మాట్లాడిన. ఈ 5, 7, 8 ఏం చెప్తుందో చూస్తే, ఈ రోజున మనం భూములు కొనుక్కుంటే ఏం చేస్తున్నాం? ఒక స్లాట్ బుక్ చేసుకుంటున్నాం, ఫీజు కడుతున్నాం, తహసీల్ కార్యాలయానికి వెళ్తున్నాం, అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, వెంటనే మ్యూటేషన్ అవుతుంది, మనకు ఒక పాస్బుక్ వస్తుంది. గౌరవ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ఏం చెప్పారంటే, ధరణిలో ఏదైనా మంచిగా ఉందంటే ఇది ఒక్కటే మంచి ఉంది, దీన్ని మేము కొనసాగిస్తాం, కానీ దీనిలో కూడా కొన్ని తెరకాసులు ఉన్నాయి, వాటిని మారుస్తామని చెప్పారు. ఏం మారబోతున్నాం? 2 మారుస్తున్నాం దీంట్లో. నంబర్ 1, ఈ రోజున మనం భూములు కొనుక్కోవాలి అంటే మన దస్తావేజు మనం రాసుకోవడానికి వీలు లేదు. కంప్యూటరే ఒక కాపీ ఇస్తుంది, అలానే నింపాలి. దానివల్ల చాలా చిక్కులు వస్తున్నాయి. మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దానివల్ల చాలా తిప్పలు ఉన్నాయి. మన డాక్యుమెంట్ మనం రాసుకుంటట్టు ఉండాలి, దాంట్లో టైటిల్ చరిత్ర అంతా రాసుకునే వెసులుబాటు ఉండాలి. ఈ చట్టం మన దస్తావేజుని మనమే రాసుకునే హక్కు కల్పిస్తుంది. మన దస్తావేజు రాసుకొని తహసీల్ ఆఫీస్కి పోవచ్చు, అదే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక రెండోది, ఒక విప్లవాత్మకమైన మార్పుకి ఈ భూభారతి చట్టం అంకురార్పణ ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఇళ్ల ప్లాట్లు కొనుక్కోవడానికి పోయినప్పుడు దస్తావేజ్కి వెనకాల పటం ఉంటుంది, మనం ఒక రఫ్ మ్యాప్ తయారు చేసుకొని దిక్కులు రాసుకుంటాం. మరి వ్యవసాయ భూములకు ఎందుకు ఉండొద్దు? అది ఉంటే ఏం భూమి కొంటున్నామో తెలుస్తుంది కదా. దానికి ఒక మంచి వ్యవస్థ వారు తీసుకొస్తున్నది ఏంటంటే, పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టుగా లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ రాబోతుంది. మనం భూములు అమ్మకాలు కొనుగోలు చేసే ముందే ఒక లైసెన్స్ సర్వేయర్ దగ్గరికి వెళ్ళి ఒక పటం తయారు చేసుకొని దాన్ని మనం దస్తావేజుతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గెట్టు తగాదాలు రాకుండా, డబుల్ రిజిస్ట్రేషన్ రాకుండా ఇది కాపాడుతుంది. కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది ఈ రోజే అమలుకి రావట్లా. అది అమలుకి రావాలంటే లైసెన్స్ సర్వేలు కావాలి, వ్యవస్థ కావాలి. వారు ఆ వైపున ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యవస్థ రాగానే ఈ మార్పు కూడా వస్తుంది. ఇది మనం భూములు కొనే విషయం వచ్చి. ఇక మనకు వారసత్వంగా భూమి వస్తే ఎట్లా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వారసత్వంగా భూమి వస్తే మనం మళ్ళా పోయి స్లాట్ బుక్ చేసుకుంటున్నాము, ఒక స్టేట్మెంట్ అడుగుతున్నారు, ఏ విచారణ లేకుండానే పాస్బుక్లు వచ్చేస్తున్నాయి, చాలా సంతోషపడుతున్నాం. కానీ ఇంట్లో 4 ఉన్నారు, పట్టదారు చచ్చిపోయిండు, 2 వారసులు ఊళ్ళో ఉన్నారు, ఒక ఆయన పట్నంలో హైదరాబాద్లో ఉన్నాడు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు. ఇక్కడున్న ఇద్దరే పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమే వారసులమని దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణ చేసే అధికారం తహసీల్దార్కు లేదు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పట్టాలు అయిపోతాయి, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఈ వారసత్వంగా వచ్చిన భూముల పట్టాల విషయంలో తగాదాలు వస్తున్నాయి. కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే, తప్పనిసరిగా తహసీల్దారు విచారణ చేసిన తర్వాతనే పట్టా మార్పిడి జరగాలి. మరి సార్, రెవెన్యూ మంత్రి గారు రైతులకు బెనిఫిట్గా చట్టం అంటాడు, మళ్ళీ తహసీల్దార్ గారు 6 నెలలు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటే ఎట్లా అని డౌట్ రావచ్చు. నేను దరఖాస్తు పెట్టినా తహసీల్దార్ బిజీగా ఉన్నాడు, 6 నెలలు పడుతుందంటే, చట్టం ఏం చెప్తుందంటే తహసీల్దార్ ఈ మొత్తం ప్రక్రియని 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. 30 రోజులు చేయకపోతే ఏమైతే సార్, తహసీల్దార్ గురేస్తారా? కాదు, 31వ రోజు కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. అంటే తహసీల్దార్ విచారణ చేయకపోతే 31వ రోజు పట్టా మారిపోతుంది. ఆ తర్వాత మంత్రి గారు అడుగుతారు, ఎందుకు పలానా మండలంలో గిన్ని ఎందుకు ఆటోమేటేషన్ జరుగుతాయని అడిగితే సిస్టమ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మన వారసత్వ భూములకు సంబంధించి. ఇక చివరిగా మూడోది, ఒకవేళ ఇతర రకంగా మనకు పాస్బుక్లు వచ్చినాయి, పట్టాలు వచ్చినాయి, నాకు 3080 తెచ్చుకున్న పీటీ కింద, ఇనాం భూములకు ఓఆర్సీ వచ్చింది, లేదా లావణి పట్టా తెచ్చుకున్నా, లేదా లావణి భూముల్ని పేదోడు కొనుక్కుంటే రెగ్యులర్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంది, ఆర్డర్ వచ్చింది. ఇవేవి ఇప్పుడు ధరణికి ఎక్కట్లేదు. ఎందుకు అంటే మార్గం లేదు. ఇప్పుడు సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, మనకి ఎట్లా భూమి వచ్చినా, ఒక కోర్టు ఆర్డరే కాదు, ఏ విధంగా భూమి మీద మనకు హక్కు వచ్చినా, అది వారసత్వం కావచ్చు, కొనుగోలు కావచ్చు, అవి 2 మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఇంకెట్లా భూమి మీద హక్కు వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆర్డీఓ విచారణ చేయాలి, ఆర్డీఓ పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మార్పు. ఈ చట్టము ఇప్పుడు సమస్యల పరిష్కారము, రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు మాత్రమే కాకుండా, వారు ఈ చట్టం 100 ఏళ్ళు ఉండాలి, ఈ పోర్టల్ 100 ఏళ్ళు పనిచేయాలని ఎందుకు అంటున్నారంటే, రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త అంశాలు దాంట్లో ఉన్నాయి. భూములకి భూదార్ నెంబరు, మనకు ఆధార్ కార్డు జేబులో ఎట్లా ఉందో పాస్బుక్తో పాటు భూదార్ కార్డు కూడా జేబులో రాబోతుంది. ఈ భూదార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే. అంతేకాదు, ఇప్పుడు మన ఊళ్ళో కూర్చొని ఉన్నాం,
వ్యవసాయ భూములకు రికార్డు ఉంది, కానీ మన ఇంటికి ఏం రికార్డు ఉంది? పన్ను కట్టిన రసీదు తప్ప, ఇంటి పన్ను కట్టిన రసీదు తప్ప ఏమి ఉండదు. ఈ చట్టం ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డు చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది. అదొక గొప్ప నిర్ణయం ఈ చట్టంలో ఉంది. ఇంకా నేను చెప్పాలంటే ధరణికి భూభారతికి తేడా ఏంటంటే, ఇంతకుముందు ఒక స్లైడ్లో చూపించే 20 తేడాలు మాట్లాడవచ్చు. గౌరవ మంత్రి గారు అనుమతిస్తే నేను ఒక 2 గంటల ప్రసంగం ఇవ్వచ్చు, అంత సమయం లేదు. ధరణి మారి భూభారతి వచ్చిందంటే 4 పేజీల చట్టం 6 పేజీలు కాలేదు. ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్గా మారలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,30,00,000 రైతుల జీవితాలలో మార్పు రాబోతుంది ఈ చట్టం ద్వారా. ఈ చట్టంలో అక్షరాలలో వెనుక ఉన్నది మనుషుల జీవితాలు. మనుషుల జీవితాలలో మంచి మార్పు తెచ్చే లక్ష్యంతో ఈ చట్టం తెచ్చినందుకు, ఈ చట్టంలో రాసే విషయంలో ఈ వ్యవస్థలో పాల్గొనే ఒక అమోఘ అవకాశం ఇచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదికలో ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆగస్టు 15 జెండా పండుగ రాబోతుంది. ఆగస్టు 15 నాటికి రైతుల భూ సమస్యలన్నీ తీరి సగౌరవంగా తెలంగాణ జెండా, జాతీయ జెండా ప్రతి రైతు ఇంటి మీద ఎగరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ధరణిలో ఉన్నాయి తప్పులు తిప్పలు, ఇవి తప్పులు లేవు తిప్పలు లేని మనకు మంచి స్నేహపూర్వకమైన చట్టం భూభారతి చట్టం. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని భూమి సునీల్ గారు వివరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు, మన కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మన అందరికీ అండ, మన అన్న, ఎంతో మన ప్రజలందరికీ కొండ, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నిరంతరం మన మధ్యనే ఉంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు తిరుపతి రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భూభారతి చట్ట ఆవిష్కరణకు మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి వచ్చినటువంటి మా సోదరుడు రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వస్తూ మరి ఈ తెలంగాణ ప్రజలకు పట్టిన చీడ వదిలించి వారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కోర్టు మెట్లెక్కడానికి దాదాపుగా అవసరం లేనంత పని చేస్తూ వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, మరి ఉన్నతాధికారులు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ధరణి అంటే, ధరణి తెలంగాణ ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు అందరికీ తెలుసు. కానీ ఒక్క కుటుంబానికి మాత్రం ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ కుటుంబమే కేసీఆర్ కుటుంబం. మరి ఆ ధరణి పోర్టల్ ద్వారా మరి కేసీఆర్ కుటుంబం మరి లక్షల కోట్లు సంపాదించిందని చెప్పి మరి ప్రచారంలో ఉంది. మరి ఆ ప్రచారం మరి దాన్ని ఆ పీడను వదిలించి ప్రజలకు మేలు చేసే విధంగా రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మరి వాళ్ళ భూమిని వాళ్ళు సాధారణంగా దున్నుకొని పంట పండించుకునే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసము మరి మన ముఖ్యమంత్రి గారు, మరి రెవెన్యూ మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు, శాసనసభ్యులు పరిగి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి మరియు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లోపల మన స్థానిక శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా వాకటి సిఆర్ గారికి, శాసనసభ్యుల గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుల గారికి, ఇంకా మన కలెక్టర్ గారికి, మన స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి గారికి, సీతా దయాకర్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ గారు, రమేష్ రెడ్డి గారు, చాలామంది పెద్దలు, రఘుపతి రెడ్డి గారు, ఇంకా ముందు కూడా మా యొక్క మండల అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున, రైతు బాంధవ్యులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా చరిత్రలో మర్చిపోలేని రోజు ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ అంతా కూడా కలిసి గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీని చేతు గుర్తును గెలిపించండి అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మాట చెప్పిండో,
ఆ మాటను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజం చేసి కేసీఆర్ను గద్దెదించి ఇచ్చిన మాట ప్రకారం రైతాంగానికి అందరికి కూడా మనం ఈరోజు భూభారత్ అని ఒక స్వచ్ఛమైనటువంటి చట్టాన్ని తయారు చేసుకొని ఈరోజు అమలు పరుస్తున్న సందర్భం లోపల ఈ కాజీపూర్ గ్రామం లోపల మన ఎవరం కూడా మర్చిపోలేని రోజుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు తండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి భూమిని మన బిడ్డ పెళ్లికో మన ఇంట్లో ఎవరికైనా సుస్థాయి ఆరోగ్యం బాగాలేకుంటే వైద్యం చేయించాలని ఎప్పుడైనా భూమి అమ్మాలంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఎలాంటివి అంటే అది పిఓపిలో పెట్టడం, లేకపోతే అది బ్యాన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయాలంటే పర్మిషన్ లేకపోవడం, ఈ విధంగా ఎన్నో అవస్థలు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ధరని రద్దు చేసి భూభారతి చట్టం ద్వారా ఇప్పుడు సునీల్ ఈ చట్టం చేయడానికి తనకున్న అనుభవాన్ని రంగురించి కోదండరెడ్డి గారి సారథ్యం లోపల వీళ్ళంతా కూడా అహోరాత్రులు పనిచేసి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చెప్తున్న ఒక్కొక్క విషయం చూస్తుంటే ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒకరొకరికి ఒక్కొక్క ఇష్యూ ఉంది, ఒకరొకరికి ఒక సమస్య ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం మన గ్రామానికి వచ్చి అధికారులు మన గ్రామంలో దరఖాస్తులు తీసుకొని మన గ్రామంలో తహసీల్దారులను డిప్యూటీ తహసీల్దారులను పెట్టి కేవలం దరఖాస్తు ద్వారానే మన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కృషి చేయడం అన్నది చాలా సంతోషదాయకం. మనం గతం లోపల కోర్టులకు పోయి హైకోర్టులకు పోయి ఎన్నో ఇబ్బందుల పాలై రైతులకు భూమికి ఉన్న సంబంధాన్ని ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం విడదీసి రైతు ఆత్మహత్యలను పెంపొందించే విధంగా చేసింది. ఈరోజు రైతు ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మునుముందు కూడా దీన్ని ఇంకా సరళీకృతంగా చేయడానికి భూ ఆధారాన్ని కూడా ఏ విధంగా అయితే మనకు ఆధార్ కార్డు ఉందో మన భూమికి కూడా ఆధార్ కార్డు తీసుకొస్తామని గౌరవ మంత్రివర్యులు కూడా మాకు శాసనసభలో మొన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారి సమయంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే మనకు ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నారో ఆ ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. ఆ గత ప్రభుత్వం అకృత్యాలను గురించి కూడా మనం ప్రతి పల్లెలో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి పర్ణికారెడ్డి గారు శాసనసభ్యులు నారాయణపేట గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మన రెవెన్యూ హౌసింగ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, మరి తోటి శాసనసభ్యులు శ్రీహరి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సీతా దయాకర్ రెడ్డి గారికి, మన డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, దాంతోపాటు వేదిక మీదున్న మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి జిల్లా అధికారులకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కాశీపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే భూభారతి చట్టం మీ అందరికి తెలుసు, ఇప్పుడు పెద్దలు అందరు కూడా మాట్లాడినరు, మళ్ళీ చెప్పను. 10 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాం, మీ అందరికి కూడా తెలుసు. నేను ప్రచారం చేసే సమయంలో మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సమస్యలతో ముందుకొచ్చారు. తర్వాత గెలిచిన వెంటనే వేలాది మంది ఈ సమస్యలు చిన్న సమస్యలకు కూడా జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రెవెన్యూ మంత్రివర్యులు ఏదైతే తహసీల్దార్ లెవెల్లో, తర్వాత ఆర్డీఓ లెవెల్లో రెవెన్యూ సంస్థని మళ్ళీ ఒకసారి మేల్కొన్న విధంగా ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు కూడా రెవెన్యూలో పనిచేశారు కాబట్టి తెలుసు. ఎందుకంటే ఆ హక్కులు ఏవైతే తహసీల్దార్కి ఆర్డీఓ గారికి లెవెల్లో ఉండే హక్కులు కూడా వాళ్ళ నుంచి తీసేసుకొని డైరెక్ట్గా జిల్లా అధికారులకి ఇవ్వడంతో ప్రజలందరూ కూడా చాలా కష్టపడ్డారు. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం అంటే పక్కనే తిరగొచ్చు, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ పక్కన తిరగకుండా డైరెక్ట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి చిన్న సమస్యలతోని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం మనం అందరం కూడా చూసాం. ఈ భూభారతి చట్టం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇప్పటి నుంచి ఈరోజు ఏదైతే లాంచ్ మనం పైలట్ ప్రాజెక్ట్ కాజీపూర్ గ్రామం నుంచి మొదలు పెడుతున్నామో తప్పకుండా ఈ భూభారతి చట్టం అందరు కూడా స్వాగతిస్తున్నారు అన్న. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ భూభారతి చట్టం గురించే మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా ఈ భూభారతి చట్టం అనేది కూడా మనకి రైతులకి ప్రత్యేకంగా చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడారు. అందుకని ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి గారు శాసనసభ్యులు మక్తల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఈనాటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు మనందరి హృదయాల్లో నిలిచిన రేవంత్ అన్న గారు. అదే మాదిరిగా రేవంత్ అన్నకు తోడుగా ఉండి రెవెన్యూ చట్టంలో పెను మార్పులు తీసుకురావాలా, బీద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారి కోసం ఒక మంచి మార్గాన్ని వెతికి తీయాలని చెప్పేసేసి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన రెవెన్యూ శాఖ మంత్రులు, వీరిద్దరి మానస పుత్రిక మన ఈ భూభారతి చట్టం. నేను చాలా మంది పెద్దలు మాట్లాడారు. మా సునీల్ గారు కూడా దీని చట్టంలో వివిధ విషయాలను వివరించారు. మరి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మా పెద్దలు, మా తిరుపతి రెడ్డి గారు, మా పర్ణికమ్మ గారు, మా కలెక్టర్మ గారు, మా రామన్న గారు, మా సీతమ్మ గారు, మా ఎస్పీ గారు, మా ప్రశాంత్ గారు, మా సునీల్ గారు, మా అన్ని మండలాల అధ్యక్షులు, స్థానిక మండల అధ్యక్షులు నరసింహ గారు, మా గ్రంథాలయ స్థలంలో చైర్మన్ గారు, మహిళా చైర్మన్ గారు, అందరూ కూడా, రెవెన్యూ సెక్రటరీ గారు, అంత మరీ ముఖ్యంగా మండల అధ్యక్షులు ఇచ్చేసిన అందరికీ, ఈ కాజీపూర్ గ్రామ ప్రజలందరికీ మీరు చాలా చాలా అదృష్టవంతులే. మీరు గెలిపించుకుంటే ముఖ్యమంత్రి, మీరు రెవెన్యూ చట్టం తెచ్చుకుంటే మీ ఊర్లో కార్యక్రమం పెట్టరు. మీరు ఎంత అదృష్టవంతులు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా సందర్భాలలో మనము పేదోళ్లకు చాలా మట్టుకు మా దగ్గరకు వస్తే, నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టిన, భూములు దాని సమస్యలు చాలా విన్నా కాబట్టి నేను మీ మాటల్లో చెప్తా. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ మన మంత్రివర్యులను కోరుకుంటున్నా, దయచేసి ఈ చట్టం ఇప్పుడు మా సునీల్ చెప్పినట్ట ఈ సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8 ఇవి ఏం పనిచేస్తాయి, దీని ద్వారా ఏమి అవగాహన వస్తుందని చెప్పేసి ప్రతి ఎంఆర్ ఆఫీసు ముందర ఈ స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఇది స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టిక్కర్ చేసి మనం చెప్పడం వల్లనే అవగాహన వస్తుంది. లేదా ఇంకో కొత్త ప్రోగ్రాం పెట్టి, నేనైతే ఇప్పుడు వింటుంటే మాట్లాడుతుంటే, మొన్న నేను దీని ఇనాగ్రేషన్ కూడా హైదరాబాద్కి పోయినా, మంత్రి గారు వెంబడినే కూర్చున్నా. ఏం చెప్తాడు, ఏం మార్పు రాబోతా ఉంది మా పేద మందికి. గతంలో ఏడ్చిండ్రు, తూడ్చిండ్రు, చాలా మంది జీవితాలల్లో పెండ్లి ఆగిపోయినాయి 10 ఏళ్లల్లో. చాలా మంది ఇళ్లలో దవాఖానల పాలై చచ్చిపోయిన పరిస్థితులు చూసిన. మరి వాళ్ళ మార్పు, వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రైతుకు భూమికి ఉన్నటువంటి బంధం, ఆ బంధాన్ని పూర్తిగా విడదీసి దవాఖానలలో మనం పేషెంట్ తీసుకపోతే ఐసీయూలో పెట్టి ఇగో 6 లక్షలు కడితే నీ పేషెంట్ బతుకుతాడని చెప్పేసి ఏ విధంగా మన డబ్బులు గుంజుతారో కొన్ని దవాఖానలు, ఆ విధంగా మన భూమిని విడదీసి మన అవసరాన్ని గుర్తించి ఇగో నువ్వు గిన్ని దుడ్లు ఇస్తే పార్టీ బిల్ల పెట్టినాం కదా దాన్ని తీపిస్తా అని చెప్పేసి వ్యాపారాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించి పేదోళ్ళ ఉసురు పోసుకొని పేదోళ్ళు ఈ పొద్దు తీసుకువచ్చి ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఏ సందర్భాన్ని అయితే పేద మంది హృదయం తాకిందో, ఏ పేద మంది కన్నీళ్లు గార్చిర్రో అట్లా మళ్ళా జీవితంలో పేదోళ్ళు కన్నీళ్లు గార్చరని చెప్పేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసన్న వీళ్ళిద్దరు కలిసి ఒక మానస పుత్రిక, నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఈ కాజీపూర్ గ్రామం ప్రజల మధ్యలో వేదిక మీద చెప్తా ఉన్నా అన్న, మీ ఇద్దరి జీవితం కూడా ధన్యమైపోయిందన్న. నిజంగా కూడా చెప్తా ఉన్నా, మీ ఇద్దరి జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే ప్రతి పేదోనికి వాని భూమే సర్వస్వం. వాడిని నమ్మతలో మాత్రం ఇంకా ఈ రిమోట్ ఏరియాలలో వాడు ప్రతిరోజు పాస్బుక్ చూస్తేనే కానీ వానికి ధైర్యం వస్తుంది, పాస్బుక్ చూస్తే కానీ వానికి ఆకలి అవుతుంది, పాస్బుక్ ఉంటేనే కానీ వానికి నిద్ర వస్తుంది అన్న. అటువంటి చిన్న చిన్న రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అన్న, అది కొడంగల్ కావచ్చు, నాన్పేట కావచ్చు, మక్తల్ కావచ్చు, మాకంతా కర్ణాటక బార్డర్ ఉంటుంది. ఇక్కడ పాస్బుక్లు తప్పించి వేరే బతికే లేదు. పాస్బుక్ ఉంటేనే 10 రూపాయలు అప్పు పుట్టే పరిస్థితి ఉంటుంది, పాస్బుక్ ఉంటేనే ఇంట్లో పెళ్లికి బిడ్డ పెళ్లికి దుడ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, పాస్బుక్ ఉంటేనే మంచి చెడ్డ కార్యాలకు 4 రూపాయలు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుందన్న. అటువంటి బంధాన్ని తెంచిండ్రు. గతంలో నేను చూసిన వేరొకరే కాదు, నా పేరే వాకిటి శ్రీయర్ ఉంటే వాకాటి శ్రీయర్ పడింది, నేనే తిరిగిన ఆ తీర్చే వాకిటిని నేను చేయలేదు నాయన, నాది వాకటి కాదంటే అది మా చేతులు లేదని ఎంఆర్ఓ అంటాడు, అది మా చేతులు లేదని ఆర్డీఓ అంటాడు. తీరబోతే కలెక్టర్ గారికి కొద్ది పరిచయాలు జడ్పీ ఫ్లో లీడర్గా ఉండి
పోయి పరిచయాలు చేసుకొని అడిగితే సార్ ఒక పని చేయాలి, ఇది ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాలి, పంచనామా రాయాలి, అది మాకు పంపించాలి, అప్పుడు ఏళ్ళు పెడతాం, అప్పుడు ఏళ్ళు పెడితే అది మాకు కనిపిస్తుంది, మేము దీన్ని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి రాస్తాం. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరుస్తలేను, ఉన్నమాట చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కంచి ఏళ్ళు పెట్టి అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంఆర్ఓకి పోతుంది. ఎంఆర్ఓ పంచనామా చేయాలి. పర్లేదు ఇదని వాకిటి కాదు ఇదని వాకిటి అని రాయాలి. వాకిటికి అనే గుడి ఒక్కటి తేడా నీకు దండం పెడతా అని ఎంఆర్ నడుకుంటే అయితలేదు పని, గిర్దవారు నడుకుంటే అయితలేదు పని. అంటే ఎవరెవరు వారి స్థాయిలో పని చేయనీయకుండా అమ్ములు ఇదే ఐసీయూలో మన ఇంటోడో మన తల్లో మన తండ్రో పెండ్లమో కొడుకో దవాఖానలో ఉంటే అప్పుడు మన ఆత్రం అంటే ఏముంటుంది, వాడిని బతికించుకోవాలని ఉంటుంది. పోతే ఆస్తి అనుకుంటాం. ఏ విధంగా అయితే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి కొన్ని సందర్భాల డబ్బులు మనము మొత్తం తెగనమ్ముకొని కడతామో గట్లా ధరిని భూమిని గుంజుకొని అది పార్టీ బీలో పెట్టి మన దగ్గర వ్యాపారం చేసే సందర్భాలు నేను చాలా చూసిన. నిజంగా కూడా ఇక్కడ ఇంతకుముందు చట్టం సునీల్ చదువుతూ ఉండే, ఇంతకుముందు కొంతమంది మా కలెక్టర్ గారు చదువుతూ ఉండే, మా డిప్యూటీ కలెక్టర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ గారు చదువుతూ ఉంటే నిజంగా కూడా నాకు చాలా మంది రైతుల సమస్యలు పరిష్కారం అయినారని ఆయన ఇంకా చాలా నాయన అనిపించింది నాకైతే. నిజంగా చెప్తా ఉన్నా, నా దగ్గరకు వచ్చిన సమస్యలలో వీళ్ళు చదివిన ఇంప్లిమెంట్ జరిగితే 80% సమస్యలు, నేను బల్లా గుర్తు చెప్తా, 80% సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ నేను నా రైతు సోదరులతో కోరుతా ఉన్నా, దయచేసి ఈ సెక్షన్ 5 ఏంది, 6 ఏంది, 7 ఏంది, 8 ఏంది, దీంట్లో ఏం పని అవుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మీద డిపెండ్ అయితే వాడు మన కొంప ఆరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి రైతు సోదరులారా. మీరు ఇంకొకటి పాస్బుక్ ఇచ్చా నాకు ఇది ఎట్లా అని చెప్పి అంటివనుకో, న్యాయం చెప్పరంటే బర్రె దూడ నాదేంటి దినాలు వచ్చినాయి. కాబట్టి మనం సెక్షన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సెక్షన్ 5లో ఏం జరుగుతుంది, సెక్షన్ 6లో ఏం జరుగుతుంది, మన భూమి మనకు తరతరాలకు ఎట్లా వస్తుంది, రావడానికి ఏం దారులు ఉన్నాయి. ఇప్పుడు చూపించిన సూచికల ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఈ దేశానికి వెన్నెముక రైతు, ఈ దేశము ఈరోజు కూడా సన్నబియ్యం తింటున్నామంటే అది రైతు పండించిన పంటనే. మేము మస్తు మాట్లాడతాం కానీ రైతు పండించకపోతే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భూమి మీద నేను మళ్ళా గట్టిగా చెప్తా ఉన్నా, ఈ భూమి మీద ఒక చాయ్ డబ్బా పెట్టుకున్నాడు, వ్యాపారం లాస్ వస్తే డబ్బా బంద్ చేసుకుంటాడు. చిన్న వ్యాపారం చేసుకున్నాడు, లాస్ వస్తే బంద్ చేసుకుంటాడు. కానీ ఈసారి కార్తూర్లో ఇత్తనం వేసినోడు ఈసారి పంట పండకున్నా మళ్ళీ నన్ను భూతాన్ని బతికిస్తుందని 4 సార్లు ఇబ్బంది పడ్డా, మళ్ళీ 5వ సారి ఆశకేసి చూడే రైతన్న. కాబట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భుజసంధాల మీద వేసుకొని మీరు తిప్పలు పడ్డారో ఏం పడ్డారో, ఎవరిని మొక్కినరో, ఎవరెవరితో ఎన్నుకున్నారో కానీ చాలా సులువుగా రైతు తన భూమి హక్కుని నేను అంటా ఉన్నా. ఈ రోజుకంచి రైతు మీరు గుర్తుపెట్టుకోవాలి, మాలాంటి వాళ్ళమే ఎంఆర్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో పోతే కూడా పని అయ్యే పరిస్థితి ఉండకుండే. గతంలో 10 ఏళ్ళు మన ఉసురు తగిలింది వాళ్ళకందరికీ. ఈరోజు మన రెవెన్యూ చట్టమే మన ఊర్లకే వస్తూ ఉంది. దయచేసి ఇప్పుడు కూడా ఇప్పుడు దూపైందంటే దగ్గర తీసుకుపోతాం నీళ్ళ కాడికి, కానీ నీళ్ళు తాగాల్సింది మనమే కదా. మనం ఈరోజు చట్టం తెలుసుకోవాలి, మనం అడగాలి, మనం దరఖాస్తు ఇవ్వాలి, దానికి ఒక జిరాక్స్ కాపీ పెట్టుకోవాలి. తర్వాత సెక్షన్ 5 అంటే ఏంటి, సెక్షన్ 6 అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి వరకైతే తెలుసుకోమో సోదరులారా, నేను కూడా రైతు నిన్నమని తెల్లబడలేసిన నేను కూడా కాపుదనం చేస్తా. మనకి ఎప్పటి వరకైతే చట్టం తెలియదో మన భూమి మనం కాపాడుకోలేం. మనము అప్పితప్పి ఎవరిని నమ్మి పాస్బుక్ చేతిలో పెడితే గోయిందా వాడు సగం భూమి మాత్రం తీసుకుంటాడన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రైతు సోదరులు ఆలోచన చేయాలి. ఇంత సులువుగా మనకందరికి అర్థమయ్యే విధంగా మన భూముల్ని కాపాడి దానికో చట్టబద్ధత ఇచ్చి ఇక మీ భూములు మీవి ఇక ప్రశాంతంగా పడుకోండి, ఏ రైతు కూడా ఇబ్బంది పడడు అని చెప్పేసి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ చట్టం ద్వారా అందరూ సుఖంగా ఉంటారు ఎట్లా సుఖంగా ఉంటారు అనుకున్నా. కానీ ఇప్పుడు వేదిక ద్వారా విన్న తర్వాత ముందు నేను కూడా సుఖంగానే ఉన్నా. నాకు కూడా 100 ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇప్పుడు నేను కూడా 1000 మందిని నేను చెప్తా ఉన్నా మన రెవెన్యూ శాఖ మంత్రి మన సీనన్నకి, అన్నా నేను ఈ రోజుకించి ఇదే పనిగా పెట్టుకుంటానా. ఒక 3-4 నెలలు నా నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా కూడా పరిపూర్ణంగా వాళ్ళకి సెక్షన్ 5 అంటే ఏంది, 6 అంటే ఏంది, 7 అంటే ఏంది, 8 అంటే ఏంది, నేను వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మక్తల్ కాన్స్టిట్యూన్సీలో ఏం డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా కానీ ఈ సెక్షన్లను మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం చేపిస్తా. మా రైతులందరూ కూడా ప్రశాంతంగా పండుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అది నేను ప్రతిజ్ఞ పూనుకుంటూ మరి ఇంత చక్కటి
కార్యక్రమాన్ని మనకు అందించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని అంటే మొత్తం జీవితంలో ఎప్పుడు జరిగింది నాయన అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పొంగులేటి సీనన్న రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు జరిగిందన్న మాట మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భాన్ని భగవంతుడు మీకు ఇచ్చినందుకు, మీ ద్వారా మా రైతులు మంచిగా నిద్రపోతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చక్కటి రెవెన్యూని ఎప్పటి వరకైతే మనం ఇంతకుముందు సునీల్ చెప్తా ఉండే, నాకంటే చిన్నోడు కాబట్టి సునీల్ అంటున్నా, అన్న అంట లేకుంటే సునీల్ అని చెప్తా ఉండే, ఖచ్చితంగా ఊక అడిగితే ఎవరు పనిచేయరు, నువ్వు చట్టం చెప్పిన అనుకో పని చేస్తారు అన్న. సెక్షన్ 8 ప్రకారంగా నా భూమి ఎందుకు మారతలేదని అడిగి చూడు, నీకెందుకు పని కాదు. కాబట్టి రైతు సోదరులారా మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మీకు దండం పెడుతున్నా, ఈ చట్టాలను తెలుసుకోండి, మీ జీవితాల్లో మీరే రైతు రాజుగా బతకండి అని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు బాలల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్పర్సన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఈ భూభారతి రెవెన్యూ సదస్సుకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి కాజేపూర్ గ్రామ ప్రజలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, నేను రెవెన్యూ ఎక్కువ నాకు తెలియదు, కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు రెవెన్యూ చాలా ఇబ్బందులు అన్నీ కనపడతా ఉండే నాకు. అవి చూసారే ఇవి ఎందుకు ఇట్లా అవుతున్నాయని అనుకున్నాక ఇప్పుడు ఈ భూభారతి ధరణిని తీసేసి భూభారతి తీసుకొచ్చినప్పుడు సరే ధరణి పోయింది, ఒక ఆడపిల్ల భారతి వచ్చింది, ఇంకో ఆడపిల్ల అయితే సంతోషంగా ఉంది. శ్రీనివాస్ రెడ్డి అయినా మమ్మల్ని అయితే మర్చిపోకుండా ఆ పేరైతే పెట్టుకున్నారు. దీని ద్వారా శ్రీహరి గారు కానీ సునీల్ గారు చెప్పినట్లయితే క్లియర్ కట్ సెక్షన్స్ అన్నీ కూడా ఈజీగా, అంటే నాకు రెవెన్యూ తెలియని దానికి కూడా నాకు అర్థమైనాయి. అంటే మన ప్రజలు ఇంకా తెలియపరలేదు, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఈజీగా దాన్ని కనిపెట్టుకొని ఏ సెక్షన్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళు తప్పకుండా తెలుసుకోగలుగుతారని అయితే నేను అనుకుంటున్నా. నేను ఎప్పుడు అనుకుంటున్నాను పంచాయతీరాజ్లో ఒక వర్క్ ఇస్తే దాంట్లో వాళ్ళకు లాభం రాకపోతే ఇంకొక ₹1,00,000 2 లక్షలు ఇచ్చి అది పూర్తి చేస్తుంటాం. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ దాంట్లో మాత్రం అట్లా కాదు. ఒక్కసారి పేరు తప్పుపడ్డదంటే వాళ్ళ జీవితకాలం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాధపడాల్సిన అవసరం వస్తుందని చాలాసార్లు కలెక్టర్లతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడిన, కానీ నా సే యాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాకు మాట లేకునేను కాబట్టి అది చేయలేకపోయినా, అయినా ఇప్పుడు ప్రత్యక్షంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఇక్కడ లేరు కాబట్టి ఆయనకు ప్రజలందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భూభారతిని ఎవరైతే పెట్టినరో ఎవరి కోసం అయితే పెట్టినరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం కరెక్ట్గా వాళ్ళ బాధలన్నీ తీరుస్తుందని నేను మాత్రం నమ్ముతున్నా. మా అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు వాళ్లకు హెల్ప్ చేస్తారని, సహాయం చేస్తారని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన చీఫ్ మినిస్టర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్లీజ్ కళాకారులు త్వరగా రావాలి. సాంస్కృతిక సారథి, జిల్లా పౌర సంబంధాల శాఖ అక్కడే రైతు రండి సార్, వీరారెడ్డి గారు ప్లీజ్. ఈ సందర్భంగా ఒక రైతు వారి యొక్క అభిప్రాయాలు ఈ సందర్భంగా తెలియజేస్తారు, వారిని మాట్లాడవలసిగా ఆహ్వానిస్తున్నాం. కళాకారులు సిద్ధంగా ఉండాలి. గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు మరియు పర్ణికారెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు మరియు వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కావడము, మా గ్రామానికి ఈ భూభారతి చట్టం వచ్చిన వెంబడే మా గ్రామాన్ని ఎంపిక చేసి మా గ్రామంతో పాటు ఇంకా 4 జిల్లాల్లో కూడా 4 గ్రామాలు, 4 మండలాల్లో 4 గ్రామాలు కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇట్టి ఈ భూమాత చట్టాన్ని తెచ్చిన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి
మా గ్రామం తరఫున మా గ్రామంలో ఈ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినందుకు మా గ్రామం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోతే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మా దగ్గర ఎస్సీ పిల్లలు సర్వే నంబర్ 117లో 11 ఎకరాల చిల్లర గుంటలుంటే 5-6 సంవత్సరాల నుంచి ఆ భూమి పెద్దల పేరు మీదనే ఉండదు. 2 తరాలు గడిచిపోయింది కానీ ఈ రోజు కూడా కాలేదు. మా ఎస్సీ పిల్లలంతా చాలా సంతోషంగా ఉండరు. ఇప్పుడు ఈ భూమాత చట్టంలో తప్పకుండా అవుతుంది, మా సమస్య తీరుతుందని చాలా ఖర్చు పెట్టుకున్నారు. వీడికి సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉండరు, ఇంతవరకు కాలేదు. ఈ ధరణికి పాతాళ గంగలో వేసిందే నయమైంది, ఈ భూమాత చట్టం వచ్చిందే నయమైంది. కాబట్టి ఇప్పుడు మన సమస్యలన్నీ తీరుతాయని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కళాకారులు ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం త్వరగా భూభారత్ సంబంధించినటువంటి పాట పాడి వినిపించ ముందుకున్నాడు. ముందుకు రండి ప్లీజ్. హలో 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 మన బతుకులు మార్చనీకే ఇందురమ్మ రాజ్యం వచ్చే, అదిరిపోకు బెదిరిపోకు రేవంతన్న అండగుండు, 6 గ్యారంటీలు అందరికీ అందుతాయి. ముందుగా పేదలకు సన్నబియ్యం ఇచ్చినటువంటి రేవంతన్న గురించి ఒక పల్లవి శరణము. సన్నబియ్యం గురించి. ఆరిపోయే బతుకులల్లా ఆశ జ్యోతి వెలిగినట్టు, ఆరిపోయే బతుకులల్లా ఆశ జ్యోతి వెలిగినట్టు, ఆకలి కన్నం పెట్టి ఆదుకుండు పేద ప్రజల, అరే సన్న బియ్యం ఇచ్చినాడు రేవంతన్న, సల్లంగా చూసినాడు రేవంతన్న, సన్న బియ్యం ఇచ్చినాడు రేవంతన్న, సల్లంగా చూసినాడు రేవంతన్న. ఏండ్లకేండ్లు ఎదిరి చూసే ఎతలు మనకు తీరినట్లే, అన్నలాగా ఆసరయ్యి అందుకుండు అందరినీ, అన్నలాగా ఆసరయ్యి ఆదుకుండు అందరినీ. అరే ఏ రంది పడొద్దాని రేవంతన్న రేషన్ కార్డు ఇచ్చినాడు రేవంతన్న, ఏ రంది ఉండొద్దని రేవంతన్న రేషన్ కార్డు ఇచ్చినాడు రేవంతన్న. రేవంతన్న డైనామిక్ సీఎం ఎంత గొప్ప మనసు, కళాకారులను ఎవరు గుర్తించలేదు, ఒక రేవంతన్న గుర్తించిండు. ఏ విధంగా? ఎంత గొప్ప మనసు నీది అన్న రేవంతన్న, గదరన్నను గుర్తించినవు అన్న రేవంతన్న. ఎంత గొప్ప మనసు నీది అన్న రేవంతన్న, భూభారతిని తెచ్చినవు అన్న రేవంతన్న. ఏమన్నాడు రేవంతన్న? నంది అవార్డు బదులు గద్దరన్న వడిస్తా అని చెప్పిండు. ఇంతటి సీఎం ఎప్పుడన్నా చూసినామా? చూడలేము. అందుకే మన బతుకులు మార్చనీకే ఇందురమ్మ రాజ్యం వచ్చే, అదిరిపోకు బెదిరిపోకు రేవంతన్న అండగుండు, 6 గ్యారంటీలు అందరికీ అందుతాయి. అరే ముఖ్యమంత్రి రేవంతన్న చెల్లెలో చంద్రమ్మ, మన రాతలు మార్చనుండు చెల్లెలో చంద్రమ్మ. ముఖ్యమంత్రి రేవంతన్న చెల్లెలో చంద్రమ్మ, మన రాతలు మార్చనుండు చెల్లెలో చంద్రమ్మ. చంద్రమ్మ మహాలక్ష్మి పథకము భలే మంచి పథకము, మహిళా మా తల్లులకు ఉచిత ప్రయాణము, బాధగల్ల రోగం వస్తే భయపడకు భద్రతుంది. 10 లక్షలు బీమా మనకు చెల్లెలో చంద్రమ్మ, 10 లంగా ఉన్నాయమ్మ చెల్లెలో చంద్రమ్మ. 10 లక్షలు
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గ్రామస్తులు ఎవరు పిలవండి. ధన్యవాదాలు కళాకారులారా. పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గ్రామస్తులందరికీ మనవి, ఒకరు ఎవరైనా ధరణితో ఇబ్బంది పడే విషయాల్ని ఈ సభా వేదిక మీద ఈ వేదికను అలంకించిన పెద్దలు, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. నేను ఒక భారతీయ మాజీ సైనికునిగా ఈ గ్రామంలో ఉన్న సమస్య గురించి చాలా బాధపడి 24 సంవత్సరాలు జాబు చేయకుండా 17 సంవత్సరాల్లో రిజైన్ చేసి ఈ గ్రామం కోసం కొట్లాడి నన్ను టార్చర్ చేసిన ఈ గ్రామ పెద్దలు, మా గ్రామంలో 2 ఎకరాల 16 గుంటలు గవినోళ్ళ రాజురెడ్డి ఎంఆర్ఓ, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి రైట్ హ్యాండ్, మా గ్రామంలో 70 విల్లాలకు లక్ష 2 లక్షలు వసూలు చేసి ప్రతి ఎలక్షన్లో మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు, లేకపోతే ఇంటి ముందర ఉన్న ఇల్లుకు మీకు హక్కు లేదు, ఇంటి ముందర గోడ కడతాడని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని రాజకీయంలోకి గుంజిన మా గ్రామ పెద్దల వల్ల నేను ఈ గ్రామం కోసం పోరాడుతున్నా. ఇంకా నేను ఎన్నోసార్లు 2021 నుంచి మేము ప్రతిసారి కలెక్టర్కి ఇచ్చినాం, ప్రతిసారి లీవ్ వచ్చినప్పటికల్లా నేను కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన. మా పని కాలే, ఏంటంటే ప్రెషర్ కాలే. మేము ఇప్పుడు అందరికన్నా ఈ తెలంగాణలో అందరికన్నా ముందుగా సంతోషపడేది ఏ గ్రామం అంటే ఓన్లీ కాజీపూర్ గ్రామమే. ఎందుకంటే మా బాధ మేము చూసి ఎంతో మంది ప్రజలు నన్ను నమ్మి, అంటే నేను ఎక్కువ ఊళ్ళో ఉన్నాను కాబట్టి వాళ్ళు వీళ్ళు వచ్చి నాకు చెప్తారు అది ఇది అంటని చెప్పి, ఆ సమస్య కోసం నేను జాబ్కు రిజైన్ చేసి ఈ రాజకీయంలోకి వచ్చిన. అందుకే ఎక్కువ సంతోషపడే రైతు ఎవరంటే నేనే. ఎందుకంటే గ్రామ ప్రజలకు మేము అన్నాం కంపల్సరీ ఈ భూలోకంలోకి కాకుండా భూతలలోకం పోతుంది, మన ప్రభుత్వం వస్తుంది, మీ ఇళ్ళకు పట్టాలు వస్తాయని చెప్పి గెలిచిన రోజే మేము ఇదే గుడి ఇక్కడ చెప్పినాము. మా దేవుని దయ వల్ల అది సక్సెస్ అయిందని మేము అందరికీ అనేక సందర్భాలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సోదర, ధన్యవాదాలు. నా పేరు మైపాల్ చంద్రయ్య గారు. మైపాల్ రెడ్డి గారు ధన్యవాదాలు. ఇప్పుడు ఒక యువకుడు గ్రామం నుంచి, ఒక నిమిషం, యువకుడు, గ్రామ యువకులు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి మా గ్రామాన్ని మరి ఇంత అద్భుతంగా మరి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రాష్ట్రంలో మన గ్రామాన్ని ఎంచుకోవడం చాలా అదృష్టం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి ఇక్కడ భూ సమస్యలు మరి కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ గ్రామాన్ని ఎంచుకుంటే మరి ఇక్కడ బాగుంటుందని మేడం గారు మరి ఇక్కడ ఎన్నుకోవడం మాకు చాలా సంతోషకర విషయం. మరి అదేవిధంగా ఈరోజు మరి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, మరి అదేవిధంగా మరి తిరుపతి రెడ్డి అన్న గారికి మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న. థ్యాంక్ యూ మిత్రమా, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఈనాటి భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ముఖ్య అతిథి వర్యులు, ప్రజలే తన ప్రపంచం, రాష్ట్ర ప్రగతే తన గమ్యంగా, అనగారిన జాతుల గుండె ధైర్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు సుపరిపాలన చేస్తూ ఉంటే వారికి తోడుగా డైనమిక్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి చట్టాన్ని తీసుకురావడంలో గత 1.5 year నుంచి విశేషమైన శ్రమ పడుతూ అనేక మంది అధికారులను సమీకరిస్తూ సమాయత్తం చేస్తూ వివిధ రాష్ట్రాలు కూడా అధ్యయనానికి పంపుతూ అక్కడెక్కడ భూ చట్టాలు ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాలు కూడా తెలుసుకొని రండి, అద్భుతమైన చట్టం మనం తయారు చేద్దాం, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైన చట్టం తయారు చేయాలని అనేక కన్సల్టేషన్స్, సలహాలు, సూచనలు స్వీకరించి క్రోడీకరించి మేధావుల సలహాలు సూచనలతో భూమి రైట్స్, భూమి హక్కులపైన అనుభవజ్ఞుల మేధావుల సూచనలు తీసుకొని గౌరవ మంత్రివర్యులు అద్భుతమైన చట్టాన్ని రూపొందించి ఈరోజు మన ముందు తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న
సహచర శాసనసభ్యులు మిత్రులు శ్రీహరి గారు, పర్ణికారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా మొన్ననే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సోదరిమణి సీతా దయాకర్ రెడ్డి గారు, అదే రకంగా నాకు సొంత అన్నలాంటి తిరుపతి గారు, అదే రకంగా ఈ చట్టానికి కర్త కర్మ క్రియ ఎలా పని చేయాలో అలా తన సొంత ఇంట్లో పని ఉంటే ఎలా ఉంటుందో అలా కష్టపడి పనిచేసిన మిత్రులు భూమి సునీల్ గారికి, గౌరవ కలెక్టర్ గారు సిక్తా పట్నాయక్ గారు, అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ గారు, అదే రకంగా నా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుద్ధ ప్రకాష్ గారు, అదే రకంగా ఈ కంప్యూటర్కి సంబంధించిన దాంట్లో ఐఏఎస్ చదువుకున్న బాగా అనుభవం ఉందని యువకుణ్ణి ప్రత్యేకంగా ఈ ధరణి పోర్టల్ని భూభారత పోర్టల్గా మార్చడం కోసం యంగ్స్టర్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దీంట్లోకి పోస్టింగ్ చేశాం. వారు మకరంద గారు చూడటానికి చిన్నగా ఉంటాడు కానీ చాలా యువకర్త. అన్న ఏంది మైక్ డిస్టర్బెన్స్ ఉంది. యువకర్త మకరంద గారు, వారికి అదే రకంగా ఎస్పీ గారు గౌతమ్ గారు, వేదిక మీద గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఉన్నారు, వారందరికీ ముఖ్య నాయకులు, అధికారులు, వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా కాజీపురం కుటుంబ సభ్యులందరూ, రైతన్నలు, భూములున్న ఆసాములు, మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని స్థానిక శాసనసభ్యుడిగా ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ శాసనసభ్యులుగా అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకోవటమే కాకుండా మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతుడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావటమే కాకుండా మీ శాసనసభ్యులు మనందరి అన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం మనందరికీ తెలియంది కాదు. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడి కన్నీరు ఎలా తుడుస్తుందో, పేదోడికి ఎలా అండగా ఉంటుందో అన్న మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక ఛాలెంజ్లు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదోడి ఇంటికి చేర్చాలని తపన పడుతూ ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అనేక సందర్భాలలో అవమానించిన నాకు ప్రజలే ముఖ్యం, నాకు ప్రజల సుఖమే ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడికి అండగా ఉండటమే ముఖ్యమని తలంచి రాష్ట్రాన్ని అంతా పేదవాడి కష్టాలను తీర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయం అనేక సందర్భాల్లో మీతో పాటు మేమందరం చూశాం. చూడటమే కాదు, తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయాలన్నా, ఏ పేదోడి కష్టాలు తీర్చాలి అన్నా గడిచిన 10 సంవత్సరంలో వారు చెయ్యని పని ఈ 10 నెలల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్నామని అక్కురోషంతో, కక్షతో పేదవాడికి మంచి జరిగితే అది ఇందిరమ్మ ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ వస్తాయో అని అడ్డంకులు పెడుతున్నా, అనేక విషయాలలో ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన
తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి అందించిన దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం కూడా. ఎవరైనా చట్టాలు చేస్తే, ఎవరైనా ఇంటి పెద్ద ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాలు చేస్తే అంతకు ముందున్న చట్టాల కంటే ఇది బ్రహ్మాండంగా ఉందిరా ఈ చేసిన చట్టం, ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా, శభాషురా అని నలుగురు పొగిడేటట్టు చేస్తారు. కానీ ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం, ఆ 2020 చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా, పేదవాడిని, రైతన్నని, భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం. ఆ నిజము కాబట్టే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు. కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని, మార్చిన చట్టం ఒక రేవంత్ రెడ్డి గారికో, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికో, కేబినెట్ మంత్రులకో, కాంగ్రెస్ పార్టీకో మంచి జరిగితే సరిపోదు. గ్రామీణ ప్రాంతంలో, గూడాలలో, తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి, భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారత చట్టాన్ని ఆర్నిశలో అనేక రాత్రులు నిద్రపోకుండా మిత్రులు సునీల్ గారు కానీ, పెద్దల కోదండరెడ్డి గారు కానీ, మన అధికారులు కానీ, అనేక మంది మేధావులు కష్ట ఫలితమే వీరందరూ కలిసి సృష్టించిందే ఈ భూభారతి 2025 చట్టం. చట్టం చేయటమే కాదు, ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు, నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు, వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే, ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా, నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా, నా భూమి 9 ఎకరాలుంటే 9 కుంటలని పడిందని వారి శాసనసభ్యులే, ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే, పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే, ఆ చట్టము పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు, వారి తొత్తులు. అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి, పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం ఇందాక అనేక అంశాలని సునీల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మా మిత్రులు చెప్పారు. నిజం. అవే కాదు, ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది. ఈ చట్టంలోని ఒక 4-5 అంశాలను చెప్తున్నాం. 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు, రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు. అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వంలాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ,
మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. అంతేకాదు గ్రామాలలో ఇందాక సైనికుడిగా పనిచేసి వచ్చిన మిత్రుడు చెప్పినట్లు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి పంచే ప్రభుత్వం, పేదవాడికి ఇచ్చే ప్రభుత్వం, పేదవాడి కష్టాలు చూసి ఆ కష్టాలకి ఫలితాలు ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఈనాడు ఏ గ్రామానికి పోయినా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ స్థలాలు, వ్యవసాయ భూము పట్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మిగిలిన భూములని, ఇచ్చిన భూములని ఇందాక మిత్రుడు చెప్పినట్లు ఆ పింక్ కలరు షర్ట్ వేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారతి ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అంతేకాదు ఏదైతే అసైన్డ్ భూమిలో పేదవాడు సాగు చేసుకుంటున్నాడో ఆ సాగు చేసుకునేవాడు అర్హుడైతే ఆ అసైన్డ్ భూమిని తప్పకుండా హక్కులు కూడా పేదవాడికి ఈ ప్రభుత్వంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఆనాడు అర్ధరాత్రి రెవెన్యూ వ్యవస్థని భ్రష్టపట్టించే విధంగా విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని ఒక్క కలము పోటుతో ఒక్క అధికారి చెప్పిండని ఒక ఊళ్ళో ఆ దొరవారి మాట ఆ విఆర్ఓ వినలేదని ఆ వ్యవస్థనే కుప్ప కూల్చిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ని, ఉద్యోగస్తుడిని తప్పకుండా పెడతామని చెప్పి అన్న ప్రకారం ఈ రెవెన్యూ సమస్యల భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా అర్హులైన వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ వ్యవస్థలోకి తీసుకొచ్చి పేదవాడికి ఆ రెవెన్యూ గ్రామంలోనే ఏ కష్టం వచ్చినా అక్కడే శాశ్వతంగా పరిష్కరించే సౌకర్యాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తిరిగి తెచ్చుకుంటున్నాం. అంతేకాదు ఇందాక మిత్రులు సునీల్ గారు చెప్పినట్లు ఎక్కడైతే కానిగట్టు పంచాయతీలు, ఫారెస్ట్కి ప్రైవేటు భూములకి మధ్య ఉన్న పంచాయతీలు, అదే రకంగా రెవెన్యూకి ప్రైవేటు భూములకు మధ్య ఉన్న గెట్ల పంచాయతీలు, ఇద్దరు రైతుల మధ్య ఉన్న గెట్ల పంచాయతీలు, కోర్టులో లేని ప్రతి సమస్యని ఈ భూభారతి ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాదు గ్రామాలలో భూములున్నాయి, పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్ అయితే ఉంటుంది కానీ దానికి తగ్గ భూమి ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే ఆర్ఎస్ఆర్లో 10 ఎకరాల భూమి ఉంటే 13-14 ఎకరాలకి పాస్బుక్లు ఇస్తారు. ఎవరయ్యా ఎక్కువ 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుందంటే భూమి ఉండదు. కానీ ఆ పింక్ కలర్కు సంబంధించిన వ్యక్తుల పేర్లతో ఆ పాస్బుక్లు ఆనాడు అధికారులు ఇచ్చారు, భయపెట్టి తీసుకున్నారు అధికారుల దగ్గర. అటువంటికి సంబంధించిన ఆస్తులన్నిటినీ పక్కాగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరి పేరుతోనైతే ఎంత భూమి ఉందో ఆ భూమిని సర్వే చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పాస్బుక్ ఉందో వారికే ఉండే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకురాబోతుంది. అంతేకాదు సర్వేలను కూడా అరాకొరా కాకుండా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్వేలని, లైసెన్స్డ్ సర్వేలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే
ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను. ఈ రాబోయే 1-2 తారీఖుల లోపే ఈ రాబోయే 1-2 తారీఖుల లోపే ఈ లైసెన్స్డ్ సర్వేరులు ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామానికి సంబంధించిన ఎంతమంది కావాలనో అక్కడుండే భూమి విస్తీరణ బట్టి అధికారుల్ని లైసెన్స్ సర్వేరుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తి తర్ఫీదు ప్రభుత్వం ఇచ్చి వారి చేత సర్వే చేపించి రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే వారు ఆ సర్వే మ్యాప్ను పెడతారో ఆ మ్యాప్ మీద గవర్నమెంట్ సర్వే సంతకం తీసుకొని వారి డాక్యుమెంట్తో పాటు ఆ సర్వే మ్యాప్ను కూడా కంప్యూటర్లో అప్లోడ్ చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాను. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, చిత్తశుద్ధితో మనస్సాక్షిగా పేదవాడికి మంచి చేయాలని, పేదవాడి కష్టాలు తీర్చాలని, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించాలని ఒక మంచి ఆలోచనతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంత అద్భుతమైన చట్టాన్ని చేసుకున్నాం. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని జిల్లా కలెక్టర్లని, జిల్లాలో ఉండే రెవెన్యూ ముఖ్యమైన యంత్రాంగాన్ని పిలిచి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏ గ్రామానికి వచ్చి ఇటువంటి సభ అంటే ఏదో ఉపన్యాసం దంచడానికి కాదు, ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి, ప్రజలు భూమికి సంబంధించిన విషయాలని తీసుకునే ధైర్యం కూడా ఆనాటి ప్రభుత్వం చేయలే. ఈ ప్రభుత్వంలో ఈ భూభారతి ద్వారా మీ గ్రామాలకే ప్రభుత్వ ఉద్యోగస్తులు వస్తున్నారు. మొదటి విడతగా రాష్ట్రంలో ఈ 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. 1 ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, 2 సీతక్క గారి నియోజకవర్గం, 3 కామారెడ్డి జిల్లాలోని 1 నియోజకవర్గం, 4వది నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి. వీటితో పాటు మే 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ప్రతి మండలానికి జిల్లా కలెక్టర్ గారు వస్తారు. అవగాహన సదస్సు ఈ భూములకు సంబంధించి ఈ 2025 భూభారత చట్టానికి సంబంధించి ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలకు సంబంధించి గౌరవ కలెక్టర్లే మీ మండలానికి వస్తారు. దీని మీద పూర్తి అవగాహన మీకు కల్పిస్తారు. అది పూర్తయిన తర్వాత మే 1వ తారీఖు నుంచి అంటే 1వ తారీఖు కానీ 2వ తారీఖు నుంచి మిగిలిన 28 జిల్లాలలో ప్రతి మండలాన్ని, ప్రతి జిల్లాలో 1 మండలాన్ని ఈ 4 మండలాల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 జిల్లాల్లో కూడా పైలట్ మోడల్గా 1 మండలాన్ని తీసుకుంటారు. దీని తర్వాత జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపే ఏవైతే మొదట తీసుకున్న ఈ 4 మండలానికి సంబంధించిన సమస్యలని వీలైనన్ని సమస్యలని పరిష్కరించడం జరుగుద్ది. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక మిత్రులు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి మండలానికి ఆ మండలంలో ఉండే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఈ మోడల్ మండలాల్లో ఎలా చేస్తున్నారో అదే పద్ధతిలో మీ గ్రామాలకే వస్తారు. ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. చివరికి అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వ అధికారులే
రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వచ్చి శాశ్వతంగా 2020 చట్టం ద్వారా మీకొచ్చిన ఇబ్బందులతో పాటు గతంలో ఉన్న ఇబ్బందులతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకి ప్రతి భూమున్న ఆసామికి పూర్తి భద్రత మన ఇందిరమ్మ ప్రభుత్వంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పూర్తి అండదండలుగా ఉంటుంది అని మరొక్కసారి రాష్ట్ర ప్రజలతో పాటు ఈ గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీలోకి కాదు, మీరు తెలంగాణ బిడ్డ అయితే మీరు నిత్యము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తిట్టినా ఆడిపోసుకున్నా మీ భూములు ధరణి ద్వారా మీకు ఇబ్బంది కలిగిన ప్రజాప్రతినిధులు గాని పింక్ కలర్ వేసుకున్న నాయకులు గాని మీ భూముల పట్ల మీకేవైతే ఇబ్బందులున్నాయని నాకు చెప్పారో చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు మీ అందరికీ కూడా ఈ 2025 భూభారత చట్టం ద్వారా మీ సమస్యలకు కూడా ఆనాడు ఎట్లా మీ కేసీఆర్ మీ సమస్యలు పరిష్కరించలేకపోయాడు. ఈ చట్టం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా తెలుపుతున్నాను. చివరగా ప్రతిపక్ష నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ భూభారతి మీరు స్వయాన ఒక రైతయుండి రైతని చెప్పుకుంటున్న మీరు ఆనాడు 2020 చట్టంతో ప్రజలకి ఎంత ఘోషలో పెట్టారో మీకు ఇప్పటికైనా అర్థం కావటంలా. ఈ సభలు చూసిన తర్వాతైనా ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని చూసైనా జ్ఞానోదయం తెచ్చుకొని మంచిని మంచి అని అనలేకపోతే సంతోషం, మంచిని చెడుగా చిత్రిస్తే మొన్న 2 అంకెల్లో వచ్చిన సీట్లు మీరు ఇదే రకంగా ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాల్లోనే లాగే మళ్ళీ వస్తాయని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇది ప్రజాపాలన గొప్పతనం అంటే అని తెలియజేసిన మంత్రివర్యులు ప్రజాపాలన ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలన్నింటినీ కూడా శాశ్వత పరిష్కారం చేస్తారు. చట్టాలన్నింటినీ కూడా మన ఇందిరమ్మ రాజ్యం చుట్టాలుగా మారుస్తుందని తెలియజేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నారాయణపేట జిల్లా రెవెన్యూ ఉద్యోగులు మంత్రివర్యుల్ని సత్కరిస్తారని ఆశపడుతున్నారు. అనుమతించాల్సి కోరుతున్నాం. నారాయణపేట జిల్లా రెవెన్యూ ఉద్యోగులు వేదికపైకి రావాలి త్వరగా ప్లీజ్. నారాయణపేట జిల్లా రెవెన్యూ ఉద్యోగులు త్వరగా రావాలి వేదికపైకి ప్లీజ్. మీడియా సోదరులతో సార్ మాట్లాడతారు. రెవెన్యూ ఉద్యోగులు నారాయణపేట జిల్లా త్వరగా. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పైలట్ ప్రాజెక్టు నన్ను చెప్పేసి